క్వశ్చన్ ఇచ్చారంటే ఇండియన్ హిస్టరీ నుంచి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సోర్సెస్ గివ్స్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ ది సిటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది మౌర్యన్స్. అంటే మౌర్యుల కాలంలో, సో మౌర్యులు ఉన్నారు కదా, మన భారతదేశంలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించారు అప్పట్లో. ఈ మౌర్యుల కాలంలో సిటీ అడ్మినిస్ట్రేషన్ ఏమడుగుతున్నారు, నగర పరిపాలన వ్యవస్థ. సో నగర పరిపాలన, సో నగర పరిపాలన అనేది ఈ మౌర్యులకు సంబంధించిన నగర పరిపాలన గురించి కింది ఇచ్చిన వాటిల్లో ఏది ప్రధానమైన ఆధారం. సో మౌర్యులు అనే వాళ్ళు సబ్ కాంటినెంటల్ ఎంపైర్ అనమాట. అంటే భారత ఉపఖండాన్ని మొత్తాన్ని పరిపాలించారు. మనకి ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఇవన్నీ ఉన్నాయి. సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలు కూడా, ఇవన్నీ కూడా మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. అయితే ఇక్కడ ఏమడిగారంటే, ఈ మౌర్యుల యొక్క పరిపాలనలో నగర పరిపాలన గురించి, సిటీ అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రధానమైన సోర్స్ ఏంటి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే, కౌటిల్యాస్ అర్థశాస్త్ర, మెగస్తనీస్ ఇండికా, ముద్రరాక్ష విశాఖదత్త, ఇన్క్రిప్షన్ ఆఫ్ అశోక. ఆన్సర్ వచ్చేసి మెగస్తనీస్ ఆఫ్ ఇండికా అనమాట. సో మెగస్తనీస్ ఎవరంటే గ్రీకు రాయబారి, మెగస్తనీస్. సో మెగస్తనీస్ ఎవరంటే గ్రీకు రాయబారి అనమాట. ఇతను గ్రీకు అంబాసిడరు. ఇతను రాసినటువంటి బుక్ అనమాట. ఇతను ఇండికా అని చెప్పేసి ఒక బుక్ రాశాడు. ఇండికా అనే ఒక పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ ఇండికా అనే పుస్తకంలో మౌర్యుల యొక్క నగర పరిపాలన వ్యవస్థ గురించి, అంటే ఆ రోజుల్లో నగరాలు ఎలా ఉండేవి, వాళ్ళు ఏ విధంగా పరిపాలించారు, నగరంలో ఇప్పుడు మనకి ఎలా ఉన్నారు, నగరంలో ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, ఆ మేయరు కార్పొరేటర్స్ ఎలా ఉంటారు కదా, అలా పరిపాలన వ్యవస్థ ఎలా ఉండదు అప్పట్లో మౌర్య కాలంలో. సో ఈ యొక్క మెగస్తనీస్ ఇండిగా చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ మెగస్తనీస్ ఎవరి కాలంలో వచ్చాడంటే చంద్రగుప్త అనమాట. చంద్రగుప్త మౌర్య కాలంలో ఈయన ఒక ఆస్థానాన్ని సందర్శించాడు. ఎవరు? మెగస్తనీస్. సో అప్పుడు ఆయన మౌర్య సామ్రాజ్యం మొత్తం తిరిగి నగర పరిపాలన వ్యవస్థ ఎలా ఉందో మొత్తం కూడా ఆయన ఒక ట్రావెల్ అకౌంట్స్ బుక్ అయినటువంటి ఇండికాలో రాశాడు అనమాట. సో మిగతా కూడా చూడండి, అర్థశాస్త్రం ఎవరు రాశాడు? కౌటిల్య రాశారు. సో ముద్రరాక్ష ఎవరు రాశారు? విశాఖదత్త. అలానే అశోకుడికి సంబంధించిన ఇన్క్రిప్షన్స్, ఇవన్నీ కూడా మౌర్యులకు సంబంధించినటువంటి ఆధారాలు అనమాట, ప్రధానమైనటువంటి ఆధారాలు. కానీ నగర పరిపాలన వ్యవస్థ గురించి మాత్రం చెప్పింది ఇండికా అనేది చాలా క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్ ఎక్కువగా. పోటీ పరీక్షల్లో ఇప్పుడు ట్రెండీగా మనకి 2026 సంవత్సరంలో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం మన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మాడ్యూల్లో కవర్ చేయడం జరిగింది. మనం ఇండియన్ హిస్టరీ మాడ్యూల్ లాంచ్ చేసాం కదా, చాలామంది ఎన్రోల్ అవుతున్నారు. మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే, మీరు సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, ఇండియన్ హిస్టరీ నుంచి బాగా స్ట్రాంగ్ అవ్వాలి తక్కువ టైంలో, అసలు ఇండియన్ హిస్టరీకి ప్రాపర్గా ఏం చదవాలో తెలియాలనుకుంటే మీరైతే జాయిన్ అవ్వండి. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో జాయిన్ అవ్వండి. చాలా చాలా బాగా నచ్చుతాయి మీ క్లాసెస్ కూడా. సో పిన్ టు పిన్ అనమాట, ప్రతి పాయింట్ చాలా నీట్గా చెప్పడం జరిగింది. పోటీ పరీక్షలు ఎక్కడ కూడా ప్రశ్న మిస్ అవ్వకుండా ఉండే విధంగా కంటెంట్ కూడా ప్రొవైడ్